అప్పుడు మనకు ఐడియా వస్తుంది బాగా. అవును, ఎంతో వర్క్ జరుగుతున్నట్టుంది. అది మహిళా మార్ట్ అది ఇక్కడ వస్తుందా? అది ఏమ్మా బాగున్నారంతా? ఏమంతా ఇడున్నారు? ఏంటికి వచ్చినారంతా ఇడికి? ఏంటికో నా కోసం, నాతో ఏం పని నువ్వు నీకు? అబ్బా, ఏం కొంచెం ఈ గృహప్రవేశం చేసేట్టున్నారు కొంతమంది. అంతేనా? 430 కేటగిరీ సార్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇవన్నీ లాక్ వేసి పెడుతున్నారా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసినారా? ఇది అవును. ఇప్పుడు ఈ హ్యాండ్ ఓవర్ చేసిన దానిలో వీళ్ళు మార్పులు చేర్పులు చేసినారు కదా నిన్న మొన్న, ఇవి కూడా ఉన్నాయా? ఒకసారి లిస్ట్ పెట్టేసి మన పేర్లు ఉన్నాయా లేకపోతే ఎవరికైనా ఇచ్చారో అది కూడా చెక్ చేయాలన్నది కూడా. ఆర్డర్ కూడా వస్తుంది ఇక్కడంతా. నువ్వేం చేస్తావు ఇక్కడ? స్టోర్ డిపార్ట్మెంట్, స్టోర్ ఆఫీసర్. స్టోర్ ఆఫీసర్గా చేస్తాను. స్టోర్ ఆఫీసర్ అంటే వాట్? నీ ఏం పని ఉంటుంది నీకు స్టోర్ ఆఫీసర్ అంటే? అంతే, కాంట్రాక్టర్ అంతా నువ్వు స్టోర్ మెటీరియల్ ఇవ్వడం. అంటే ఈ కమ్మోడ్స్ గిమ్మోడ్స్ అంతా నీ కిందకే వస్తాయా మొత్తం? నువ్వు ఉండాలి అట్లయితే. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇది హాల్ సార్. అది వాట్ మిస్టర్, ఈ ఫ్లోర్ అంతా ఒకటే కేటగిరీ అన్న? మొత్తం డబుల్ బెడ్ ఫ్లాట్స్ మొత్తం అన్ని ఒకటి అటు వెళ్తే మనకి. దిస్ ఇస్ ద హైయెస్ట్ కేటగిరీ యు టాకింగ్ అబౌట్. 430 ఎస్ఎఫ్టీ. ఇవన్నీ అలా ఉన్నాయి సార్. ఇది ఒక బ్లాక్. ఇది ఒక అపార్ట్మెంట్ లో ఇది 8 వస్తాయి సార్. 1 2 3 4 5 6 7 ఇది మొత్తం. ఇది మనం వేయించినామా గ్రిల్ లేకపోతే ఎట్లా? డిజైన్లోనే ఉంది అట్లా? డిజైన్లో ఉంది అట్లే. అవునులే. ఇది కూడా ఇనాగ్రేషన్ పక్కన పెట్టండి. కంప్లీట్ ఎప్పుడైంది? పక్కన పెట్టేసినారు కదా. ఆల్మోస్ట్ కలర్ కొట్టేటువంటి మన గమనంతో కంప్లీట్. బాగా ఫినిస్తా ఇచ్చినారే వీళ్ళు. అదే కదా, ఇంత మంచి క్వాలిటీ మన ఇంటికి కూడా ఉండదేమో ఇది. అవును అవును అవును. ఈ కరెంట్ ఇవంతా పనిచేస్తున్నాయా అంటే? బట్ ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉందా అంటే? కరెంట్కి ఒకరు ఏడి ఆయన ఏడి కాదమ్మా, చెప్పమ్మా ఎట్లా డివైడ్ చేసినారు దీనికి? ఓకే, వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ పీపుల్ ఉన్నారా? ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయా పెయింట్ వేసినవన్నీ? ట్రాన్స్ఫార్మర్స్ పక్కన పెట్టేసామా? ఇప్పుడు ఈ కంప్లీషన్ దానిలో ఏమేమి కంప్లీట్ అయినాయి, ఏం కంప్లీట్ కాలేదు? ఇక్కడ మనకి ఒక 3 ఏజెన్సీస్. ఇది నేను చూసానులే అమ్మా. ఇదంతా సార్ 3 ఏజెన్సీస్ ఉన్నాయి సార్ మనకి. ఇక్కడ కూడా 3 డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన ఎన్సీసీ వాళ్ళు సార్. అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎన్జీఆర్ వాళ్ళు రివర్స్ టెండరింగ్ లో వచ్చారు సార్. ఓకే. దాంతో పాటు ఎస్పీసీఆర్ వాళ్ళని వాళ్ళు ఒకరు ఉన్నారు సార్ ఏజెన్సీ. సో వాళ్ళ లొకేషన్ వచ్చేసి ఇట్లా అయింది సార్. వాళ్ళు మనకి ఎన్సీసీ వాళ్ళకి ఈ హౌసెస్ ఇచ్చారు, ఇచ్చారు సార్. మొత్తం 2 ఈ హౌసెస్. ఇప్పుడు దీనిలో ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్? ఇది మాత్రం కంప్లీట్ గా 1004 హౌసెస్ మాత్రం కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి సార్. ఫుల్ ఫ్లెడ్జ్. ఇఫ్ కంప్లీట్ చేసేసామంటే ఇట్ ఈస్ ఏబుల్ టు హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇవన్నీ ఇక్కడ అంటే ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి సార్. ఇది ఎస్పీసీఎల్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ 3rd ఫ్లోర్ అట్లా ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి సార్ వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్. ఒక్క నిమిషం ఉంటే మీకు ప్లాన్ వేరు గారు ఎక్కడ ఉన్నామో చెప్పండి. ఇక్కడ ఉన్నాం సార్. C1 బ్లాక్ సార్. ఇది A59 సార్.
దిస్ ఇస్ ఆల్ ఎన్సీసీ సార్. ఓకే ఓకే గాట్ ఇట్. ఇది ఎన్జిఆర్ వాళ్ళు సార్. ఎస్పీసీఎల్ వాళ్ళు ఈ పింక్ లో ఉన్న వాళ్ళంతా ఓకే. ఒక లాట్ ఇలేదంతా వేరే 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 చేసేసినారు. బికాజ్ ఈ స్టేజెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసేసుకొని బేస్మెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయో అవి తగ్గించేసుకొని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి వెళ్ళిపిస్తారు. కొన్ని మనకి మళ్ళీ వెయిటెడ్ సైట్లు వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏమన్నా పాలసీ గిలిసి ఏమన్నా వచ్చిందా బయటికి? అదే సార్, కొంచెం సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, వర్క్ టేకప్ చేయాలా లేదా అనేసి వాళ్ళు అట్లా నిలబెట్టున్నారు. ఇంకా అయితే మనకేం రాలేదు దానిపైన. బిల్స్ కొంచెం క్లియరెన్స్ కూడా కాలేదని చెప్పేసి అట్లే ఉన్నారు సార్. ఓకే. చెప్పలేదు సార్ మనకి. వాట్ యు మీన్ బై పార్కింగ్ అమ్మా ఇక్కడ? వాట్ ఇస్ దట్? వీళ్ళ ఓన్ పార్కింగ్ స్పేసెస్? ఇది మొత్తం మన కమర్షియల్ స్పేస్ కింద. అట్లా కదన్నా, ఇవన్నీ పార్కింగ్ అనేటివన్నీ ఇస్ ఇట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ లేకపోతే పైన ఇచ్చారు ఓపెన్ పార్కింగ్? సో దేర్ ఇస్ నో బేస్ సెల్లర్ అయితే లేదు. ఓకే. ఇక్కడ ఒక ఎస్టీపీ ఒక ఎల్ఎస్ఆర్ ఒక బిఎల్ఎస్ఆర్ కూడా ఉంది సార్, ఒక సబ్ స్టేషన్ కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు దీంట్లో ఏమైనా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారా? ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయింది చేరుకోవచ్చు అనేసి? సార్ ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని మనం అది ఇందులో చూపించారు. ఇవి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయినాయా? ఓకే ఓకే. ఇవన్నీ ఇవి కాలేదు సార్, అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? మన ఎలక్ట్రికల్ వర్క్ సార్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ పెండింగ్ ఉంది సార్. ఇవి మాత్రం 1 2 3 4 ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయినాయి. ఎన్ని ఉంటాయి దీంట్లో అపార్ట్మెంట్స్? 1 2 3 4 32 ఫ్లాట్స్ ఉంటాయి సార్ ఒక దాంట్లో. సో 32 64 ఒక 64 అంతేనా? 124 అదే మళ్ళీ 124. ఈ 4 అయిపోయినాయా? E4 E2 సార్. అదే సో ఈ 4 అంతే కదా. సో 124 అపార్ట్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా. మన ఊరికే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? డ్రైనేజ్ కనెక్షన్ ఉందా? డ్రైనేజ్ కనెక్షన్ పెండింగ్ ఉంది సార్, ఇంటర్ కనెక్షన్ పెండింగ్. వాటర్ వస్తుంది, ఇందాక ఓపెన్ చేస్తే వచ్చినాయి, దాంట్లో ఫ్లో అవుతున్నాయి. పైకి ఎక్కించాం సార్ ఆ రోజు. అంటే దీనికి పైన ఓవర్ ట్యాంక్ ఉందా? ఓకే. అవును, ఇప్పుడు దానికి ఓవర్ ట్యాంక్ కి వాటర్ పోవాలంటే మోటార్ గీటర్ ఉన్నాయా? సార్ యాక్చువల్గా మనకి ఎస్టిమేషన్ ప్రకారం అయితే మనము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ నుంచి కనెక్షన్ తీసుకొని మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనేసి ఉంది సార్. కానీ అప్పుడు కొంచెం అర్జెంట్ కావాలనేసి బోర్స్ పాయింట్స్ వేయించేసి బోర్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇప్పించాం సార్. ఇప్పుడు మన దగ్గర OHR ఉంది కదా ఇక్కడ పైన. సో ఇప్పుడు OHR ఇస్ వర్కింగ్ కండిషన్. సో ఇప్పుడు మనకు బోర్స్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్. సో వీ కెన్ పంప్ వాటర్ అప్ దేర్, నో ప్రాబ్లమ్ ఇష్యూ. మీరు చెకింగ్ చేశారా ఈ మధ్య కాలంలో? చేశాం సార్. కాదమ్మా, మీకు రిపోర్ట్లో నిన్న యుగంధర్ ఇచ్చిన రిపోర్ట్లో మీ ఫోన్ కూడా పడిపోయింది చూడమ్మా. గడ్డికోట గురించి పైప్ లైన్ కూడా వచ్చిందండి. ఇప్పుడు స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, పైప్ లైన్ 3.1 గాను 2.5 మోటార్స్ ఇంకా నాట్ ఫిక్స్ కావాలి. మోటార్స్ దీనికోసం ఫిక్స్ చేయాలి సార్. అదే అది ఆ మోటార్ ఫిక్స్ చేస్తేనే కదా ఇది పైకి పోయేది కదా. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. మీకు వాట్ ఇస్ ది అదర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా? సప్లై అంతా కూడా సార్ మనము ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకుంటాం కదా సార్, దానికి కన్సర్న్ సార్. మనం దాన్నే లెక్కదాం డ్రింకింగ్ వాటర్. వాళ్ళకి డొమెస్టిక్ ఇస్తే కాదమ్మా, మనకి 3 మేజర్ థింగ్స్: ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇన్ బోత్ వేస్, డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ కావాలా, అంటే డ్రైనేజ్ సిస్టమ్. మళ్ళీ ఈ 3 మనం ఇక్కడ ఈ 4 దాంట్లో రెడీ చేయగలుగుతామా? ఇది ఇంటర్ కనెక్టెడ్ కదా సార్, అంతా కూడా కంప్లీట్ 1 2 3 4. ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేసామంటే ఎస్టీపీ ఫుల్ఫిల్ కావాలి సార్. ఫుల్ఫిల్ అయిందన్నారే నాకు దీంట్లో, నేను చదివినానే కంప్లీషన్ అయిపోయిందనేసి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. స్ట్రక్చర్ కంప్లీట్, మెషిన్, ఇంటర్ కనెక్షన్ ఒకటి పెండింగ్. ఇప్పుడు నేనేమంటే నేను అడిగేది అదే, ఇంటర్ కనెక్షన్ ఏంటి? ఆ బిల్డింగ్ నుంచి డ్రైనేజ్ లోకి పోయే కనెక్షన్, అదొకటే కదా మనం చేయాల్సిండేది. సో దట్ కెన్ బి డన్. రెస్ట్ ఆఫ్ ద పైప్ లైన్ వర్కింగ్ అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఫ్లో ఉందా, గ్రేడియంట్ ఉందా, ఎక్కడ మనకి బ్లాకేజ్ లేదు కదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే, సో ఇఫ్ దట్ ఈస్ గివెన్, కెన్ పీపుల్ కమ్ అండ్ స్టే హియర్? ఉండగలుగుతారా, నివసించగలుగుతారా ఇక్కడికి వచ్చి వాళ్ళు? ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేసి వాటర్ కనెక్షన్ కూడా ఉందంటున్నారు మీరు. సో పంపింగ్ చేస్తే వాళ్ళకి లివబుల్ కండిషన్స్ ఉంటాయా లేదా? ఉంటాయి సార్, ఉంటాయి సార్. ఎస్టీపీ ఇస్తే ఉండొచ్చు సార్. మళ్ళీ వాట్ ఇస్ ఎస్టీపీ బిల్స్ పెండింగ్ అంటున్నారు? బిల్స్ పేడ్ అప్ టు డేటా? సారీ, ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ అప్ టు డేట్ అన్న. మనకి ఒకటి ఇక్కడ 85% దాకా అయిపోయింది సార్. ఇక ఓన్లీ ఇప్పుడు ఇందాక తమరు అన్నట్టు ఈ ఎదర కూడా చూస్తే సార్ ఒకసారి వెళ్దాం, చూద్దాం, పోదాం పదండి. ఈ 2 తప్ప ఇంకేది రెడీ లేదంటారు మీరు? నథింగ్, అంటే స్ట్రక్చర్ అయిపోయింది సార్. అలా కాదు, లివబుల్ కండిషన్స్. అంతే. ఇప్పుడు ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చేసారన్న మొత్తము? మేడం సార్ ఇప్పుడు కరెంట్ ఇదంతా కరెంట్ వచ్చినాయి సార్, మొత్తం వచ్చేసిందా? లైట్స్ ఫిక్స్ ఫేస్ 1 లో అయిపోయింది. అంటే ఇంటర్నల్ లైట్స్, ఫ్యాన్స్ లేవా మళ్ళీ ఈ రెండిట్లో? ఈ 2 దాంట్లో ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. మీటర్లు బిగియాలి సార్, మీటర్స్
మీటర్ ఎంతసేపు బిగిస్తారు? ఉన్నాయి కదా మీ దగ్గర మీటర్లు ఉన్నాయి కదా, సార్ ఎలక్ట్రిసిటీ మీకు సంబంధం లేదా? అది అది కరెంట్ ఆఫీస్ వాళ్ళకి కట్టి వాళ్ళు చూసుకోవాల్సిండేది. డబ్బులు కూడా కట్టారు సార్ కూడా 275 రూపాయలు అంత కట్టాలి సార్. కడితే వాళ్ళు కనెక్షన్ అంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఇచ్చుకుంటారు అంటే సార్ ఓకే ఓకే, సింగిల్ బెడ్ ఇది. వీళ్ళ దగ్గర అయితే మనం ఒక్క రూపాయి కూడా ఇచ్చేసేసాం. మనం స్టార్టింగ్లో 500 అని చెప్పాము. ఏమైనా కలెక్ట్ చేసామా వీళ్ళది? వీళ్ళు కట్టారు సార్. వీళ్ళకి అదే 20 lakhs పవర్ సప్లై ఇదో సార్. ఇట్లా పవర్ ఇచ్చిన్నారు. స్విచ్చెస్ అవును, మీటర్లు ఎక్కడ మీరు బిగించేది? బయటనా? ఏ ఇంటికి ఇంటికే మీటర్లేనా? దాంట్లోనేనా? బోర్డు పెట్టున్నారు. మొత్తం అన్ని కలిపి ఇక్కడే ఉంటాయి సార్. అన్ని మీటర్స్ ఇక్కడే ఉంటాయి. కనెక్షన్స్ దానికి సంబంధించి ఏమి ఏందో తీసేసినట్టున్నారు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అలాట్ ఇవన్నీ అలాట్ చేస్తే మీరు పెట్టేసేస్తారు. కప్పులు ఎత్తేసినారా అంటున్నా. ఏం పని అబ్బా వీళ్ళకి దానింతా ముట్టుకోవడానికి? సార్ అదే అర్థం కాదు, ఏం పని అందరికి? సార్ ట్యాపులు కూడా ఊడి పట్టుకుని అవునమ్మా, ఇప్పుడు ఈ 2 బ్లాక్స్లో ఎంత డ్యామేజ్ జరిగింది? లేదా డ్యామేజ్ లేదా ఈ 2 బ్లాక్స్లో? మనం బిగించిన తర్వాత పడిపోవడం అలాగే ఇంత హెవీ జరగలేదు సార్ దీనిలో. కానీ ఉన్నాయా ఏదైనా మిస్సింగ్? గ్లాసెస్ పగిలిపోయింటే మళ్ళీ రీప్లేస్ చేశారు సార్. మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా అయిపోయింది. ఇది కూడా 430. ఇది 300 సార్. ఇలా ఇవంతా 300. అవేమి అవి అంత ఘోరంగా ఇన్కంప్లీట్ ఉన్నాయి. అది మన గవర్నమెంట్లో ఆగిన తర్వాత అదే ఇంకంతే. ఎస్పీసీఎల్ కాంట్రాక్ట్ ఉన్నది కాపుజాలు. ఇంకా ముందుకే పోలే ఇంకా అక్కడి నుంచి. ఏంటంటే అపాయింట్మెంట్ చేసి గ్లాస్ రావాలని సప్లై అంటే సైట్ మన దగ్గర మన కంట్రోల్ ఇది మహిళా పాఠశాల. ఇప్పుడు ఇది ఎవరు కడుతున్నారు? ఇది వాళ్ళ ప్రాజెక్ట్లోనే వాళ్ళే కడుతున్నారు సార్. మళ్ళీ ఎందుకు ఇది ఎంత స్పీడ్గా చేస్తున్నారు? నాకు అర్థం కాలే. ఆయన కాంట్రాక్టర్ నాకు అనవసరము. నేను అడిగేది ఏంటంటే ఇది ఎందుకు స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎలా అలొకేట్ చేసినారు స్థలము? సార్ ఇది రీసెంట్గానే శాంక్షన్ అయింది సార్. అంటే మనకి ప్రాజెక్ట్లోనే అన్ని ఎక్కడ ఏం పెట్టాలనేది ఉంది. అవును, దాని ప్రకారం అప్రూవల్ ప్రకారం ఇది ఇక్కడ ఉంది. మహిళా మాటలన్నీ స్టార్ట్ చేసి ఉంటారు. అవును సార్. అంటే మెప్మాతస్ నుంచి ఎండి గారు ఉన్నారు సార్. వాళ్ళ పన్స్ వచ్చి ఉంటాయి. అవునన్నా, కానీ మనం డిజైన్ చేసిండేది వాళ్ళంతా మార్చేసినారు కదా, గందరగోళం చేసిపోయినారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు వేర్ అన్ని ఎట్లున్నాయో చేసిండొచ్చు కదా. చేయాలండి యాక్చువల్గా అయితే మళ్ళీ చూసి మళ్ళీ మనం పెట్టిండాలి కదా. ఇది ఒకటే, ఇది ఎక్కడ మనకి అవసరమైతే అక్కడ పెట్టిండు కదా. యాక్చువల్గా మన నాలెడ్జ్ కూడా లేకుండానే ఎట్లా స్టార్ట్ చేసినావు మాకు చెప్పకోకుండా? చెప్పాలి కదా ఏంది ఎట్లా జరుగుతుంది అనేసి. ప్లాన్ ఏంటో ఎప్పుడు ఏంటో మొత్తం గందరగోళం చేసి పెట్టినారు. నువ్వు మళ్ళీ అడ్డంగా ఆడే వచ్చి కలిపి పెట్టారు. మేమంతా ప్లాన్ చేసింటి మీ ఎక్కడ మాల్ అనేది రావాలా, ఎక్కడ చూపించినట్టుగా చిల్డ్రన్స్ ఏరియా రావాలనేసి. ఎట్లా మొదలు పెట్టేసినావు నువ్వు? అట్లా జిల్లాలో ఇది ఒకటే అనుకుంటున్నాను. కరెక్టే, కానీ ఇట్లా అడ్డం పెట్టేస్తే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ వేరేటివన్నీ ప్లాన్ చేసింటి మీ. సైట్ అంతా వదిలేసి మీరు మీ పని అయిపో చేసుకోవాలన్నారు, ఆడేమో వాళ్ళ పని అయిపో చేసుకోవాలనుకున్నారు. ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించకపోతే ఎట్లా? ఎగ్జాక్ట్గా ఎందుకు బ్యాక్ వెళ్ళి ఉంటే మనకు గోళం ప్లేస్ కట్టారు. అంతే కదన్నా. ఇప్పుడు ఇది ఎంట్రన్స్, ఇక్కడ అవసరమే లేదు. ఇది ఏడన్నా దూరం లోపలికి ఆడను ఆ ఎండ్కి పోయింటే ఎంత బాగుండిండు. అలాట్మెంట్ కూడా